తనని విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతానన్నారు. రేవంత్ ముమ్మాటికి బీజేపీ మనిషిని, బీజేపీలోకి పోతారని కాంగ్రెస్ మంత్రులే చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఇలా శని ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు, రేవంత్ రెడ్డి కొనేసిండు, పైసలు పెట్టి అని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటేనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు, పైసల కొరకు పార్టీలను నమ్ముకునే వీళ్ళు, వాళ్ళు నమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు, అందులో సందేహమే లేదు. వీరి ముఖానికి దాని అర్థం కూడా తెలియదు. వెంకరెడ్డి అంటోనికి లిల్లీ పుట్లు వీళ్ళు కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు లిల్లీ పుట్టు, అందులో సందేహం ఏం లేదు. కేసీఆర్ అనుభవం ముందట, కేసీఆర్ కమిట్మెంట్ ముందట, ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ముందట, గీ దళారీలు, గీ బ్రోకర్లు, గీ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏమవుతుంది? నోటుకొచ్చిన బూతులు ఒకడిని ఒకటి మించి మాట్లాడుతూ అసలు సమస్యలు పక్కదారి పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ పనికి మాలిన వాగుడు, కేసులు, జైలు. ఏం మీకు 125 రోజుల్లో ఏం కేసు పెట్టగలిగారు? ఏం దొరకబట్టారు? 120 రోజులు కాదు, మీరు 1020 రోజులు వెతికినా, మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు. మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు, కేసీఆర్ పైన బురద వేయలేరు. వ్యాపారం, రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీ నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి. కేసీఆర్ మీద మాట్లాడేంత ఇదా వీళ్ళకి? ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు తమ్ముని ఇవతల నిలబడి తమ్ముడి కోట్లేమని చెప్పి, బీజేపీ కోట్లేమని చెప్పి కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ ప్రచార నాయకుడిగా ఉండి బీజేపీకి ఓట్లేమని చెప్పిన ఈ నీచుడు రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమనడం లేదు అనేది ఉంది చర్చ. అదే విషయాన్ని చెప్పిండ్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్లోనే జరుగుతుంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల, మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్, మాకు ఈయన చూస్తే మావాడు అనిపిస్తలేదు, ఎప్పటికైనా పోయేటోడు అనిపిస్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఆ నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం